చిత్ర పరిశ్రమలో కనిపించేవన్నీ పై మెరుగులే. అక్కడ ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట వెనుక భవిష్యత్తు అవసరాలు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా నిర్మాత అంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. అందరితో మంచి అనిపించుకోవాల్సిందే. లేకపోతే అక్కడ మనుగడ కష్టం. అటువంటి వాతావరణంలో కూడా తన వ్యక్తిత్వానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ సినీ ప్రయాణం సాగించిన అరుదైన నిర్మాత, సహజ కవి ఎంఎస్ రెడ్డి. ఆయనకు చిక్కులు తెచ్చింది, ప్రత్యేకతను తీసుకువచ్చింది ఆ ముక్కుసూటితనమే. తమ ఇంటి పేరు మల్లెమాలతోనే సుపరిచితుడైన సుందరరామిరెడ్డి తను నమ్మిన విలువలకు కట్టుబడే చిత్రాలు తీశారు. చాలా సినిమాలు ఆయనకు పరాజయాన్ని మిగిల్చినా అధైర్యపడకుండా ముందుకు సాగిన మొండి మనిషి ఎంఎస్ రెడ్డి. అచ్చమైన నెల్లూరు యాసలో ఆయన మాట్లాడుతుంటే ఎదుటివారికి ఆయన పలుకుల్లోని నిజాయితీ కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ నిజాయితీయే తనని ఇంతటి వాడిని చేసిందని సగర్వంగా చెప్పేవారు ఎంఎస్ రెడ్డి. ఇంటి పేరు మల్లెమాలనే కలం పేరుగా మార్చుకుని 5,000కు పైగా కవితలు, ఎన్నో సినిమా పాటలు రాసి సహజ కవిగా పేరు తెచ్చుకున్నారు ఎంఎస్ రెడ్డి. సినిమా అనేది వ్యాపారమైన, డబ్బు కోసం సినిమాలు తీసి సమాజాన్ని చెడగొట్టే నైతిక హక్కు నిర్మాతలకు లేదు అనేవారాయన. తను నిర్మించే ప్రతి చిత్రంలో జనానికి 4 మంచి మాటలైనా చెప్పాలని ఆయన తప్పించేవారు. కథా చర్చల దశ నుంచే అందుకు జాగ్రత్తలు తీసుకునేవారు. తనకు నచ్చని సన్నివేశం విషయంలో దాన్ని మార్చే వరకు ఎక్కడ రాజీ పడేవారు కాదు ఎంఎస్ రెడ్డి. 1924 ఆగస్టు 15న నెల్లూరు జిల్లా అలిమిలి గ్రామంలో పుట్టారు ఎంఎస్ రెడ్డి. ఆయన పెద్దగా చదువుకోలేదు. చిన్నతనం నుంచే సాహిత్యం, పద్యం, భాష పట్ల ఏర్పడిన అభిమానం, ఆసక్తి ఆయన్ని కవిగా మార్చాయి. కాలం నేర్పిన పాఠాలు, మనుషులు నేర్పిన అనుభవాలు, సమాజం చూపించిన వాస్తవాలు, ఇవి ఆయన రచనలకు ముడిసరుకుగా మారాయి. అందుకే మల్లెమాల రాసిన కవితల్లో, పాటల్లో పాండిత్యపు భారం ఉండదు. సామాన్య మనిషి మాట్లాడే భాష ఉంటుంది. 1963లో ఎగ్జిబిటర్గా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. గూడూరులో ఆయన నిర్మించిన థియేటర్ పేరు సుందర్ మహల్. ఎన్టీఆర్ నటించిన నర్తనశాల సినిమాతో ఈ థియేటర్ మొదలైంది. అందులో సినిమా చూడాలంటే ఎవరైనా టికెట్ కొనాల్సిందే. ఆఖరికి తన సతీమణి సౌభాగ్యమ్మ నర్తనశాల చూడాలని ముచ్చటపడితే ఆవిడతోనూ టికెట్ కొనిపించారు ఎంఎస్ రెడ్డి. థియేటర్లో ఎవ్వరూ పొగ త్రాగకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఈ నిబంధన కట్టుదిట్టంగా అమలయ్యేలా చూసేవారు. ఒకసారి ఆయన థియేటర్లో సినిమా చూడడానికి సబ్ కలెక్టర్ సతీ సమేతంగా వచ్చారు. థియేటర్లో ఆయన సిగరెట్ వెలిగించారు. ఈ విషయం మేనేజర్ ద్వారా తెలుసుకున్న ఎంఎస్ రెడ్డి ఇంటర్వెల్లో సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. తొలిసారి మా థియేటర్కు వచ్చారు, మాతో కాఫీ తాగితే సంతోషిస్తామని ఆయన్ని తన రూమ్లోకి తీసుకువెళ్ళారు. కాఫీ తాగాక, మీరు పెద్ద చదువులు చదువుకున్నవారు, ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు, నిబంధనలు అమలు చేయాల్సిన మీరు వాటిని అతిక్రమించవచ్చా అని అడిగారు. ఎంఎస్ రెడ్డి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన సబ్ కలెక్టర్ తన తప్పును తెలుసుకుని సారీ చెప్పారు. ఎంఎస్ రెడ్డి మొండి ధైర్యానికి, ముక్కుసూటితనానికి ఈ సంఘటన చక్కని నిదర్శన. అయితే ఆయన మాట ఎంత పెలుసో మనసు అంత వెన్న. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాట ఇది. ఆ తరువాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి డబ్బింగ్ సినిమా నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. జయలలిత నటించిన కన్నీ పెన్ చిత్రాన్ని కన్నెపిల్ల పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 1966లో ఈ సినిమా విడుదలైంది. అంటే ఎంఎస్ రెడ్డి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికి సరిగ్గా 60 ఏళ్ళు అయిందన్నమాట. ఆ తర్వాత కొంటెపిల్ల, కాలచక్రం వంటి డబ్బింగ్ సినిమాలు తీశారు.
కౌముది పిక్చర్స్ బ్యానర్ పై 3 డబ్బింగ్ చిత్రాలు తీసిన ఎంఎస్ రెడ్డి 1968లో స్ట్రైట్ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. తమిళ చిత్రం భవానీ ఆధారంగా భార్య పేరుతో రూపొందించిన ఈ సినిమాలో శోభన్ బాబు హీరో, కృష్ణకుమారి, వాణిశ్రీ హీరోయిన్లు. కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మల్లెమాల పేరుతో ఒక పాట కూడా రాశారు ఎంఎస్ రెడ్డి. అదే ఏడాది శోభన్ బాబుతోనే కలసిన మనసులు చిత్రాన్ని రూపొందించారు. అయితే నిర్మాతగా ఎంఎస్ రెడ్డికి ఎంతో పేరు గుర్తింపు తెచ్చిన చిత్రం శ్రీకృష్ణ విజయం. ఎన్టీఆర్తో ఆయన నిర్మించిన ఏకైక చిత్రం ఇదే. ఆ రోజుల్లో భారీ తారాగణంతో తీసిన పౌరాణిక చిత్రం ఏదయ్యా అని అడిగితే అందరూ పాండవ వనవాసం చిత్రం పేరే చెప్పేవారు. తారల విషయంలో కానీ, సాంకేతిక నిపుణుల విషయంలో కానీ, ఖర్చు పరంగా కానీ ఆ చిత్రాన్ని మించి ఉంటుంది శ్రీకృష్ణ విజయం. ఎన్టీఆర్, ఎస్విఆర్, కాంతారావు, నాగభూషణం, పద్మనాభం, జమున, జయలలిత, దేవిక, హేమామాలిని ఇంతమంది అగ్రతారలను పెట్టుకుని 10 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు ఎంఎస్ రెడ్డి. ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఎన్టీఆర్, ఎస్విఆర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే వాతావరణం ఉంది. ఈ సినిమాలో కాలయవనుడు, మహోదరుడు అనే 2 ప్రతినాయక పాత్రలు ఉన్నాయి. అవి ఎస్విఆర్ పోషిస్తే బాగుంటుందని ఎంఎస్ రెడ్డి భావించారు. అందుకే ఆయన బాగా ఆలోచించి ఎన్టీఆర్ హీరోగా, ఎస్విఆర్ విలన్ గా త్వరలో భారీ పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ విజయం తీస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు ఎంఎస్ రెడ్డి. అది చూసి ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు అలా చేశారు అని ఎంఎస్ రెడ్డిని నిలదీశారు. అన్నగారు, మాది పేరున్న బ్యానర్ కాదు. మీరిద్దరూ కలిసి నటిస్తున్నారని తెలిస్తే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని అలా చేశాను. తప్పైతే క్షమించండి అనే ఎంఎస్ రెడ్డి వినయంగా చెప్పగానే ఇక ఏమి అనలేక సరే కానివ్వండి అన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎస్వి రంగారావు దగ్గరికి వెళ్ళారు ఎంఎస్ రెడ్డి. కథ విని ఇందులో నటించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నన్ను పెట్టుకోవడానికి రామారావు ఒప్పుకోరేమో అన్నారు రంగారావు. ఆయన అనుమతితోనే యాడ్ ఇచ్చాను అని ఎంఎస్ రెడ్డి చెప్పగానే ఓహో అలాగా, వెరీ గుడ్ అని ఒప్పుకున్నారు ఎస్వి రంగారావు. వసుంధర పాత్రకు జయలలితను తీసుకోమని ఎన్టీఆర్ రికమెండ్ చేశారు. తన తొలి సినిమా కన్నెపిల్లలో డాన్సింగ్ పోజులో ఉన్న జయలలిత ఫోటోను ఒక ఆర్టిస్ట్ తో పెయింటింగ్ చేయించి ఫ్రేమ్ కట్టించుకుని అది తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళారు ఎంఎస్ రెడ్డి. అది చూసి జయలలిత ఎంతో సంబరపడిపోయారు. అప్పటికే ఆవిడ అక్కినేని సరసన దసరా బుల్లోడు చిత్రంలో నటించడానికి డేట్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా క్యాన్సిల్ చేసి ఎంఎస్ రెడ్డికి డేట్స్ ఇచ్చారు జయలలిత. అప్పుడు చివరి నిమిషంలో వాణిశ్రీని కథానాయికగా తీసుకుని దసరా బుల్లోడు చిత్రం షూటింగ్ ప్రారంభించారు దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్. ఈ విషయం కళాభారతి జమునకు తెలిసి ఎన్టీఆర్ కృష్ణుడుగా, నేను సత్యభామగా నటించిన సినిమాలన్నీ బాగా ఆడాయి, మీ సినిమాలో కూడా సత్యభామగా నేనే వేస్తా అని కబురు చేయడంతో ఎంఎస్ రెడ్డి సరేనన్నారు. అయితే తను సీనియర్ కనుక టైటిల్స్ లో జయలలిత కంటే తన పేరే ముందు వేయాలని కోరారు జమున. కానీ సినిమాలో జయలలిత పాత్ర ప్రధానమైంది, అందుకే ఆవిడ పేరే ముందు వేస్తా అని నిర్మోహమాటంగా ఎంఎస్ రెడ్డి చెప్పేశారు. దాంతో సినిమా వదులుకోవడానికి ఇష్టం లేక టైటిల్స్ అన్ని అయ్యాక మరియు సత్యభామగా జమున అనైనా వేయించండి అని కోరారు జమున. సరేనన్నారు ఎంఎస్ రెడ్డి. నాయిక అని జయలలిత పేరు వేసి జమున కోరినట్లే ఆవిడ పేరు చివర్లో వేశారు. అయితే సెట్లో జమున, జయలలితల మధ్య గొడవలు వస్తే వాటిని తీర్చడానికి ఎంఎస్ రెడ్డి చాలా శ్రమించాల్సి వచ్చేది. పాండవ వనవాసం చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన హేమామాలిని ఈ సినిమాలో రంభ పాత్రకు ఒప్పించి ఆమెపై ఒక పాటను మాత్రం రంగుల్లో చిత్రీకరించారు ఎంఎస్ రెడ్డి. జోహారు సిఖిపించ మౌళి అంటూ సాగే ఆ పాట ఎంతో పాపులర్ అయింది. శ్రీకృష్ణ విజయం చిత్రం ఆర్థిక విజయం సాధించలేదు, కానీ
నిర్మాతగా ఎంఎస్ రెడ్డి స్థాయిని పెంచింది. ఆ తర్వాత కన్నడంలో హిట్ అయిన నాగరహావు చిత్రాన్ని కోడినాగు పేరుతో తెలుగులో తీశారు. ఇందులో హీరోగా కృష్ణను పెడదామని దర్శకుడు కెఎస్ ప్రకాశరావు సూచించారు. అంతకుముందు ఎంఎస్ రెడ్డి నిర్మించిన భార్య, కలసిన మనసులు చిత్రాల్లో శోభన్ బాబు నటించారు. ఈ విషయం తెలిసి ఆయన ఎంఎస్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, నేను ఉండగా మీ సంస్థలకు మరో హీరో రావడమా, వీల్లేదు, ఈ సినిమాలోనూ నేనే చేస్తాను, మీరు కాదంటే సత్యాగ్రహం చేస్తా అన్నారు శోభన్ బాబు. నువ్వు అప్పటి హీరోవా కావు, హిట్స్ వచ్చాయి, పారితోషికం పెంచావు, నేనంత ఇవ్వలేను అన్నారు ఎంఎస్ రెడ్డి. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా అన్నారు శోభన్ బాబు. నువ్వు సెట్లకు అడుగు పెట్టగానే నిర్మాతలంతా లేచి నమస్కారం చేస్తున్నారట, నేను ఆ స్థితికి దిగజారలేను అన్నారు మల్లెమాల. మీరు నాకు తండ్రి లాంటి వారు, కోడినాగు సినిమాలోనే నేనే హీరోని అని శోభన్ బాబు అనేసరికి ఎంఎస్ రెడ్డి కాదనలేకపోయారు. కోడినాగు చిత్రం కూడా ఆడలేదు. ఆ తర్వాత ఎంఎస్ రెడ్డి నిర్మించిన నాయుడు బావ, రామబాణం చిత్రాల్లో శోభన్ బాబు నటించారు. ఇక హీరో కృష్ణతో 2 సినిమాలు తీశారు ఎంఎస్ రెడ్డి. వాటిల్లో ఏకలవ్య సినిమా ఆడలేదు, కానీ పల్నాటి సింహం సూపర్ హిట్ అయ్యి నిర్మాత ఎంఎస్ రెడ్డికి తొలి హిట్ అందించింది. చలంతో ఊరికి ఉపకారి, రామకృష్ణతో దొరలు దొంగలు, నారాయణరావుతో ముత్యాల పల్లకి, సుమన్తో కళ్యాణ వీణ చిత్రాలు తీశారు ఎంఎస్ రెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఎంఎస్ రెడ్డే. అంతా బాలనటులతో ఆయన గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన రామాయణం చిత్రంలో శ్రీరాముడిగా ఎన్టీఆర్ నటించారు. ఆయన తీసిన సినిమాల్లో అధిక శాతం నష్టాలే మిగిల్చాయి. అయినా సరే తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు 1వ తేదీ కల్లా వాళ్ళ జీతాలు చెల్లించేవారు. తను ఏ సినిమా తీసినా బడ్జెట్లోనే తీయడం వల్ల ఆర్థికంగా నష్టపోయిన కొలాప్స్ కాకుండా చూసుకునేవారు ఎంఎస్ రెడ్డి. ఇన్ని సినిమాలు తీసిన ఆయన చివరకు అందం పేరుతో ఒక చిత్రం తీసి దాన్ని మాత్రం విడుదల చేయలేకపోయారు. ఆ కారణంగా ఇక సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఇష్టం లేక చిత్ర నిర్మాణ రంగానికి దూరం అయ్యారు ఎంఎస్ రెడ్డి. ఆయన ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తండ్రి సాధించలేని విజయాలు తను సాధించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తన ఇంటి పేరునే కలం పేరుగా మార్చుకుని మల్లెమాలగా ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు ఎంఎస్ రెడ్డి. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారందరినీ తట్టి లేపింది, వేగు చుక్క మొలిచింది, సన్నజాజికి గున్నమామికి పెళ్లి కుదిరింది, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, అందమైన నా ఊహల మేడకు వంటి ఎన్నో పాటలు రాశారు. అంకుశం చిత్రంతో ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు కూడా అందుకున్నారు. శ్రీరాముడు అంటే ఎంతో ఇష్టపడే ఎంఎస్ రెడ్డి మల్లెమాల రామాయణం రచించారు. ఎంతో నిష్ఠతో ఉండి చెప్పులు కూడా విడిచి ఈ రచన పూర్తి చేశారు. ఇది నా కథ పేరుతో ఎంఎస్ రెడ్డి రాసిన ఆత్మకథ చిత్ర పరిశ్రమ సంచలనం సృష్టించింది. ఇందులో నిర్మోహమాటంగా ఆయన రాసిన అనేక విషయాలు అలజడి సృష్టించడంతో ఆయన తనయుడు శ్యామ్ ఆ పుస్తకం మార్కెట్లోకి వెళ్లకుండా ఆపేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కీలకమైన పదవులు నిర్వహించిన ఎంఎస్ రెడ్డి అన్నామలై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును పొందారు. ఆ అవార్డును ప్రకటించినప్పుడు చిత్ర పరిశ్రమ మర్చిపోయిన నన్ను ఇంకా బతికి ఉన్నావని ఈ అవార్డు ద్వారా ప్రభుత్వం పరిశ్రమకు తెలియజెప్పినందుకు సంతోషంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ సహజ కవి 2 చిత్రాల్లో నటించారు కూడా. దర్శకుడు కోడి రామకృష్ణ ఒత్తిడి చేయడంతో అంకుశం చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించిన ఆయన 1998లో వచ్చిన వెలుగు నీడలు సినిమాతో మరోసారి కెమెరా ముందుకు వచ్చారు. కార్యసాధకుడు, కృషితో పైకి వస్తాడు, బద్ధకస్తుడు ఆ కృషిని నీ అదృష్టానికి అంటగడతాడు అనేవారు ఎంఎస్ రెడ్డి. తను ఈ స్థాయికి రావడానికి స్వయం కృషి అని ఆయన చెప్పేవారు. కృతజ్ఞతకు తనకు అర్థం తెలుసునని, తన చిన్నప్పుడు 500 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే అవకాశం కల్పించిన వ్యక్తిని, 8 రూపాయల జీతంతో తనను పోషించిన వ్యక్తిని ఎప్పుడూ మరిచిపోనని ఆయన చెప్పేవారు.
ఎంతో సంతృప్తికరమైన జీవితం గడిపి కొడుకు విజయాలను కళ్ళారా చూసిన ఎంఎస్ రెడ్డి 2011 డిసెంబర్ 11న తుది శ్వాస విడిచారు. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.